అప్పగురుభ్యో నమః. ఆగరా, ఆగు, పట్రా, పట్టు పట్టు పట్టు. అమ్మయ్యా, ఎరా పిలిస్తే వచ్చేవాడిని కదా, హెల్ప్ చేసేవాడిని. ఏరా రామ్, ఏంట్రా నీకు ఈ కష్టాలు? మేమంటే ఇంటర్ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గర పని చేసుకుంటున్నాం. నీకేమైందిరా? ఎంఎస్సి పాస్ అయ్యావు, సిటీకి వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోక ఏంట్రా నీకు ఈ గాడిద కష్టం? అరే మామ, ఎంబీఏ అయినా ఎంసీ అయినా చదువంతా జ్ఞానం కోసమేరా. సాఫ్ట్వేర్ అయినా సంతలో పళ్ళెమ్మినా చేసేవన్నీ ఫుడ్ కోసమేరా. అంటే ఇప్పుడు నాకు 40 ఎకరాల పొలం ఉంది, 4 ఇంచుల బోరు బాగుంది, పొలం అంటే ప్రేమ ఉంది, పండించే సత్తా ఉంది, దర్జాగా పనిచేసి రాజాలాగా బతకొచ్చు. సిటీ ఉద్యోగం అవసరమా? నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? మొత్తానికి ఏదో అర్థం కాలేదు. ఏంటి లక్ష్మి, ఈ పల్లెటూరులో ఈ జాగింగ్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి? పో బావా, నువ్వు పాతకాలం మనిషివి, ఇప్పుడు ఇదే ట్రెండ్ బావా. అదోకే, నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని మా నాన్నగారు మీ నాన్నగారిని అడిగారంట కదా, నువ్వేం చెప్పావు? అంటే బావా, నేను చేసుకునేవాడు కూడా ఎంప్లాయ్ అయి ఉండాలి, అలా అయితే ఇద్దరం బాగా డబ్బు సంపాదించొచ్చు, ఎంచక్క సిటీలో కార్లు బంగ్లాలు కొనుక్కోవచ్చు, మీ ఇద్దరు లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అంటే నన్ను చేసుకోవా? హాయ్ నా. హాయ్. ఏంటి మీ బావతో బాతాకాని పెట్టావు? నేనెక్కడ పెట్టాను, అతనే తగులుకున్నాడు. సిటీ నుంచి ఎప్పుడు వచ్చావు? ఈ మధ్య శాలరీ బాగా పెరిగిందంటగా? హే, ఇట్స్ నార్మల్, శాలరీ అలా అలా పెరుగుతూ ఉంటుంది, అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇన్ని చేసుకుంటే నా లైఫ్ ఒట్టి లక్ష్మి నుంచి అష్టలక్ష్మి లాగా మారిపోతుంది. ఇప్పుడప్పుడే వెళ్ళిపోతున్నాడేంటి? హాయ్. హాయ్. ఏరా బాగున్నావా? పప్పను ఎప్పుడు ఒట్టిస్తావు?
ఇప్పుడు అమ్మ వంట చేసి ఉంటుంది. రారా ఇంటికి వెళ్దాం, పప్పన్నం పెట్టిస్తా. పప్పన్నం అంటే అది కాదు, నీ పెళ్ళెప్పుడు అని. ఎన్ని సంబంధాలు చూసినా నీకెవడు పిల్లనివ్వట్లేదంటగా. వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వడిస్తాడు? నేను చూడు, నీకంటే తక్కువ చదివాను, సిటీలో ఉద్యోగం పట్టాను, లవర్తో హ్యాపీగా ఉన్నాను. నీ బతుకు బీడేరా ఇంకా. చూడరా తాడు డబ్బా మహోడా. ఆఫీసులో అటెండర్గా కూడా పనికిరాడు వాడి స్టైలు. ఎందుకన్నా అలా మారిపోయాడు? మొన్నేదో కొడుక్కి సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందంట. నెలకి 1,10,000 రూపాయలంట. అప్పటి నుంచి ఇలా తయారయ్యాడు. బావగారు, మీ వాడికి మా అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాం కదా, అబ్బాయితో మాట్లాడారా? అబ్బా మావాడా, వాడు చాలా బిజీనే. పొద్దునటి కంప్యూటర్, మధ్యాహ్నం కంప్యూటర్, సాయంకాలం కంప్యూటర్, రాత్రికి కంప్యూటర్. ఇక వాడి పెళ్లి గురించి ఆలోచించే టైం ఎక్కడిదే? ఏ కంప్యూటర్ తో పెళ్లి చేయపోయావా? పీడ వదిలిపోయేది. బావగారు వీలు చూసుకుని చెప్పండి. చూస్తాంలే. మీరేంటండి ఇంతవరకు తిట్టారు, అప్పుడే కాళ్ళ మీద పడుతున్నారు? ఏం బావా, ఈసారైనా కొడుక్కి పెళ్లి చేస్తా ఉండవా? ఏం చేయను బావా, మా వాడు ఉద్యోగం చేయరా అంటే ఇక్కడే ఉంటాను, వ్యవసాయం చేస్తాను అంటున్నాడు. వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎవరైనా ఇస్తున్నారా? సొంత బావవైనా నువ్వే నీ కూతుర్నివ్వడం లేదు, ఇంకెవరిస్తారు? మరదే చెప్పేది, మీ వాడు బాగా చదివాడు కదా, ఉద్యోగం చేయమని ఎందుకు ఇవ్వను? నాన్న నేను పట్నం వెళ్ళిపోతాను నాన్న. ఏం జరిగింది నాన్న? నన్ను అందరూ చీప్ గా చూస్తున్నారు. చివరికి అందంగా లేని అమ్మాయి కూడా చూడట్లేదు. మరి ఇంకేం, పట్నం పంపించండి. సరే నాన్న, అలాగే చెయ్యి. రేపే పట్నం బయలుదేరు. ఏం బావా, బాగున్నావా? సిటీకి వెళ్ళే ఉంటా కదా బావా, ఏమైంది? ఏమవుతుందిలే, నాగలా నైస్ గా మాట్లాడలేవు, కిరణ్ లా కమ్యూనికేట్ చేయలేవు. కన్ఫ్యూజన్ తో కళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసుంటావు. ఏంట్రా అబ్బాయి, పట్నం పోయి వెంటనే వెనక్కి వచ్చేసావంట, ఏమైందేంటి? ఏమవుతుందేంటి? ఎరిమగాలు వేసుకొని వెళ్తే ఎవరిస్తారు ఇళ్ళకి అక్కడ ఉద్యోగాలు? దానికి టాలెంట్ ఉండాలా, తెలివి ఉండాలా, చాకు చెక్కం ఉండాలా. చాకు చెక్కం కాదండి, చాక చెక్కము. అదే లేవో నీ చాకు నా చెక్క. ఏంది ఇక్కడున్నాడే? దశరథ రామయ్య, నీ కొడుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడబ్బా. బాబు 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 బాబు. రే రాము, ఇట్రా. రాము, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అదేంటి నాన్న, నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా సమర్థించడానికి నేనున్నా కదా నాన్న. అంతగా ఉద్యోగం రాకుంటే పెళ్లి కాకుంటే ఏ కుంటిదానో ఏ గుడ్డిదానో పెళ్లి చేసుకోవచ్చుగా, దానికి ఆత్మహత్య చేసుకోవాలా? మొదటి దెబ్బ వికలాంగుల్ని కుంటిది గుడ్డిది అన్నందుకు, రెండో దెబ్బ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందరికీ చెప్పినందుకు. నేనంత పిరిగివాణ్ణి కాదు. అవును, నీ కొడుకేం పని చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. జీతం ఎంతరా? 1,10,000. అమ్మా, జీతం ఎంత? 1,10,000. ఎంత? అయ్యో, జీతం ఎంత? 1,10,000. అమ్మా, జీతం ఎంత? 1,10,000. అయ్యో. రే రామ్, పెద్దోన్ని పట్టుకుని అలా కుడుతున్నావేంటి? ఏం జరిగిందేంటి? అయ్యో రామా, దవళ్ళన్నీ వాయిగొట్టాడు, వీడికేమైందో ఏమో. ఇతను కొడుకు జీతం 1,10,000 అని మురిసిపోతున్నాడు, కానీ అతని జీతం ఎంతో తెలుసా? 10,000.
నేను ఉద్యోగం కోసం సిటీకి వెళ్ళినప్పుడు మన ఊరు వాళ్ళు ఉండే రూమ్లో దిగాను. అందులో వీళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. హాయ్. ఏంట్రా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఒక పని మనిషిని కూడా పెట్టుకోకుండా ఏంటి పని? అరే పిచ్చోడా, మన పని మనం చేసుకోవాలిరా. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏంట్రా ఇలా ఊడిపడ్డావు? నేను కూడా ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుందామని వచ్చాను. అబ్బాబ్బా ఏం చెప్పారు, ఎప్పుడు సరైన ట్రాక్లోకి వచ్చావు. అరే ఫస్ట్ నీ గెటప్ చేంజ్ చేయాలరా. ఈ జుట్టు, ఈ డ్రెస్ మొత్తం చేంజ్ చేయాలరా. ఏంట్రా ఎప్పుడు వచ్చా? ఏంట్రా ఈ నాయలు ఈ టైం దాకా పడుకున్నారు? రాత్రంతా డ్యూటీ చేసి మెల్కొన్నాను రా. ఏంటి సాఫ్ట్వేర్లు కూడా నైట్ షిఫ్ట్లు ఉంటాయా? అరే అంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదురా. మరి వాడు పనిచేసేది సాఫ్ట్వేర్ కంపెనీలోనే, కానీ నైట్ వాచ్మెన్ గా చేస్తున్నాడు. నైట్ వాచ్మెనా? మరి ఊర్లో అలా చెప్పాడు. ఊరికే ఉండరా నువ్వు రా రా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఇటు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. రారా వాంతో ఏం పని? ఏంట్రా చిన్నపిల్లలా కొట్లాడుతున్నారు? అది 10 రూపాయలకా? నిన్న కరిస్తానని 10 రూపాయలు అప్పు తీసుకున్నాడు రా. ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. 10 రూపాయలకా? మీరు సాఫ్ట్వేర్లేనారా? రేయ్ ఈరోజు మూకుమ్మడిగా నా చేతికి దొరికిలు నా బాడిగ పైసలు నాకు ఇయ్యండ్రి. రేయ్ 3 నెలల నుంచి ఇంటి కట్టకుండా తప్పించుకొని తిరుగుతుండ్రు. ఈరోజు ఎలాగైనా కట్టాల్సిందే. అన్నా కొంచెం ప్రాబ్లం ఉండి ఇవ్వలేకపోయినావన్నా. సాయంత్రం ఇస్తామన్నా. సాయంత్రం వస్తాను బిడ్డ. పైసలు ఇవ్వకపోతే సాయంత్రం ఒక్కొక్కరిని తుక్కుడాలు చేస్తా బిడ్డ. వస్తా. ఏంటి ఊళ్ళోకి వస్తే ఒక్కొక్కడు పెద్ద పెద్ద బిల్డప్ ఇస్తారు. ఇక్కడ చూస్తే ఇలా సంథింగ్ ఈజ్ రాంగ్. ఊళ్ళోకి వస్తే ఇలా, ఇక్కడ చూస్తే ఇలా. ఏరా ఇలా వచ్చావు? అరే మామ, ఒక్కొక్కరికి 70,000 1,10,000 జీతాలు వస్తా ఉంటే కనీసం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నారు. ఏంటి పరిస్థితి? నిజం చెప్పండి. అరే మామ, నువ్వు మాలాగా జాబ్ చేయడానికి వచ్చావు కాబట్టి అంతా నిజమే చెప్తాం రా. ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్ మేము బీటెక్ ఎంసీ చేసిన మాట వాస్తవమే, కానీ మాకు వచ్చింది 50-60% మార్కులేరా. ఇక్కడేమో ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఉన్నవి కాస్త 89% వాళ్ళకి పోతే ఇంకా మాకెక్కడ వస్తాయి జాబ్ చెప్పు? ఊర్లో అమ్మ నాన్నలు మమ్మీ చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఊహలు తగ్గట్టు బతకపోతే వాళ్ళు బాధపడతారు. అందుకే 7,000కి వాడు వాచ్మెన్ గాను, 10,000కి నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ గాను పనిచేసుకుంటున్నాం. ఈ విషయాలు ఏవి ఊర్లో తెలియవురా. తెలిస్తే అంతే. కానీ ఊర్లో మేము ఇచ్చిన బిల్డప్లకు ఇంటికి కనీసం 10-15 వేలన్నా పంపకపోతే వాళ్ళు నమ్మర్రా. అది పోతే రెంటు, కరెంటు, పాల బిల్లు, నీళ్ల బిల్లు, సిటీలో అడుగు తీసి అడుగు వేస్తే డబ్బులు చాలా అవసరం రా. మామ చాలా కష్టంగా ఉందిరా పరిస్థితి. రే ఏంట్రా ఇడు ఎప్పుడు డల్గా ఉంటాడు? ఏదో పోగొట్టుకున్నాడు మాత్రం ఉంటాడు. పరిస్థితి ఘోరం రా. వాడికేమో 40,000 జీతం వస్తుందిరా, కానీ కంపెనీ వాళ్ళు వాడిని డే అండ్ నైట్ పెండేస్తున్నారా. ఎప్పుడు డ్యూటీకి పోతాడో, ఎప్పుడు రూమ్కి వస్తాడో, ఏం తింటాడో, ఎప్పుడు తింటాడో కూడా తెలియదు. ఎప్పుడు మాట్లాడతాడో కూడా తెలియదు రే. మా బిల్డర్లు చూసి మా వెంట అమ్మాయిలు పడుతున్నారు, కానీ ఈ నిజాలని తెలిస్తే యాక్ట్ అంటారా. రే అమ్మాయిలు మీ వెంట పడుతున్నారు,
నా వైపు చూడటం లేదని నేను కూడా మీలా సిటీలో బతుకుదామని వచ్చానురా. కానీ మీ పరిస్థితులు చూశాక ఈ అబద్ధపు జీవితంలో అవమానాలు పడే కంటే కన్న తల్లి లాంటి ఉన్న ఊళ్ళో బతకడం ఉత్తమం. మన ఊరికి వెళ్ళిపోతాను రా మామ. అరే మామ, డబ్బులు పంపిరా ఊరికెళ్ళాక. ఖర్చులుంటారా? సిటీలో ఉన్న వాళ్ళంతా సుఖపడుతున్నారు అనుకోవడం తప్పు. వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వకపోతే ఈ దేశానికి ఫుడ్ పెట్టే దిక్కే ఉండదు. అప్పాజీ, నీ కూతురు కనపడలేదయ్యా? లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, 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 ఎక్కడ ఎరా కనిపించిందా? లేదు లేదన్నా. అటువైపు చూడరా, చూడు, అక్కడ ఉందేమో చూడండి రా. లక్ష్మి, ఏంటిది? నిన్ను చేసుకున్నాక నేను చేయాల్సిన పని ఇదే కదా బావా. అయితే నన్ను చేసుకుంటావా? ఐ లవ్ యూ బావా. అవన్నీ నేను చూసుకుంటా. అయ్యో, నన్ను మాత్రం బాగా చూసుకోవాలి. అప్పాజీ, అగ్గోనే నీ కూతురు. లక్ష్మి, లక్ష్మి, మీ బావతో కలిసిపోయావా? సంతోషంగా ఉండండి. నమస్తే.